నామినేషన్లు షురు అయిపోయాయట. తొలి రోజే సర్పంచ్ పదవులకు 3242, వార్డు మెంబర్ పోస్టులకు 1821, అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్ నామినేషన్లు. ఇలా ఎన్ని 28, 27, 28, 29 రేపు కూడా అవకాశం ఉన్నది. ఇంకా 2 రోజుల టైం కూడా ఉంది కాబట్టి ఎక్కువనే వచ్చినట్టుగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఈసారి చాలామంది పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన కావచ్చు. ఇప్పటికే పేరుకపోయినటువంటి బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎన్నిక కాగానే ఆ పైసలు కూడా వస్తాయి. సో అవి కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. సో గ్రామాల్లో ఇప్పటికే చాలా నామినేషన్లు వస్తూ ఉన్నాయి. ఇక పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో మొత్తం 4236 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనుండగా తొలి రోజు 3242 నామినేషన్లు, 37440 వార్డు స్థానాలకు 1821 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత నామినేషన్లకు శనివారం చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలో 318 సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా 421 నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి జిల్లాలో 153 స్థానాలకు 209, సూర్యాపేటలో 159 స్థానాలకు 207, వరంగల్లో 91 స్థానాలకు 101, సంగారెడ్డిలో 136 స్థానాలకు 147, అలాగే జనగామ జిల్లాలో 110 స్థానాలకు 108 నామినేషన్లు వచ్చాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 114 సర్పంచ్ పదవులుంటే 15 మాత్రమే నామినేషన్లు దాఖలైనాయి. ఆదిలాబాద్ జిల్లాలో 166 స్థానాలకు 32, అలాగే మెదక్ జిల్లాలో 160 స్థానాలకు 55, మంచిర్యాలలో 90 స్థానాలకు 25, జగిత్యాలలో 122 స్థానాలుంటే 58 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 159 పదవులకు 83, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 స్థానాలకు 42, ములుగు జిల్లాలో 48 స్థానాలకు 22, కామారెడ్డిలో 167 స్థానాలకు 115 నామినేషన్లు వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకా 2 రోజుల గడువు ఉన్నది. ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీల్లోని నోటీస్ బోర్డులపై రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రచురించారు. 4236 సర్పంచ్, 37440 వార్డు సభ్యుల స్థానాలకు నోటీసులు ఇవ్వడంతో ఉదయం 10:30 నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలకు ఇంకా 2 రోజులే ఉండడంతో అభ్యర్థులు అన్ని ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు PR&RD శాఖ కమిషనరేట్లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. 3 సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో ఈ సెల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలైనందున లీగల్ సెల్ను ఈసీ ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేలా వీటి ద్వారా జిల్లాలతో సమన్వయం చేయనున్నది. సో మొత్తానికి 4236 సర్పంచ్కి, అలాగే 37440 మంది వార్డు సభ్యులకు సంబంధించినటువంటి దానిపైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆయా సంబంధించినటువంటి జిల్లాలో ఈ విధంగా నామినేషన్లు దాదాపుగా ఎన్ని ఉన్నాయి? 3242 నామినేషన్లు వచ్చినాయి సర్పంచ్లకి ఇప్పటి వరకే. ఇది నిన్న ఒక్కరోజే 3242 నామినేషన్లు సర్పంచ్లకు వస్తే 37440 వార్డు స్థానాలకి 1821 నామినేషన్లు వచ్చినాయట. ఇక టీ-పోల్ మొబైల్ యాప్లో ఓటర్ స్లిప్స్ వస్తూ ఉన్నాయట. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేసేందుకు టీ-పోల్ అనే కొత్త మొబైల్ యాప్ను రాష్ట్ర ఎన్నికల సంఘం SEC గురువారం విడుదల చేసింది. ఈ యాప్ ప్రస్తుతం ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నదట. దీని ద్వారా ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం, పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం, సమస్యలపై ఫిర్యాదు చేయడం, ఫిర్యాదుల పరిష్కార ప్రగతిని ట్రాకింగ్ తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని SEC కార్యదర్శి మాందా మకరంద్ కూడా తెలపడం జరిగింది. సో ఇది ఈ రకంగా ఉంది తొలి విడత నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం.